ఫ్రెండ్స్ నేను సంజు శాంసన్ సెంచరీ కొట్టిన తర్వాత మైదానంలో ఒక అద్భుతమే జరిగింది. అసలు ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్టయితే నిజంగా సంజు శాంసన్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు గమనిస్తే సంజు శాంసన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రవి శాస్త్రి ఎప్పుడైతే తను హెడ్ కోచ్‌గా ఉన్నాడో, ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు అస్సలు అవకాశాలే వచ్చేవి కావు సంజు శాంసన్‌కి. మనం అందరం కూడా ఎందుకని సంజు శాంసన్ ఈ సిరీస్‌లో తీసుకోలేదు, ఈ టోర్నమెంట్‌లో ఎందుకు తనని సెలెక్ట్ చేయలేదు అనుకుని బాధపడుతుండేవాళ్ళం. అయితే ఐపీఎల్‌లో రాజస్థాన్ తరఫున కెప్టెన్ అయ్యాడు. చాలా బాగా రాణించాడు. కానీ జాతీయ జట్టులో మాత్రం తనకి అవకాశం వచ్చుండేది కాదు. అయితే ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడో, రోహిత్ శర్మ కెప్టెన్‌గా మారాడో, అప్పుడు ఊహించని విధంగా వరుసగా అవకాశాలు సంజు శాంసన్‌కి దొరికాయి. రోహిత్ శర్మ, తర్వాత సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత సంజు శాంసన్ విషయంలో మనసు మార్చుకుని అవకాశాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అయితే ఆ కృతజ్ఞత భావం సంజు శాంసన్ మైండ్‌లో ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత నిన్న సెంచరీ కొట్టిన తర్వాత అక్కడ ఉన్న సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అంటే వీళ్ళందరూ కూడా జాతీయ జట్టుకి సంబంధించిన వాళ్ళే కదా! మేబీ ఐపీఎల్‌లో జట్లు తేడా అటు ఇటు అవ్వచ్చు. కానీ వీళ్ళందరూ ఇండియన్స్. ఇండియన్ టీమ్‌కి చెందిన వాళ్ళు. సో చాలా అంటే చాలా హ్యూజ్ అప్రిసియేషన్ ఇచ్చారు. ఆ తర్వాత సంజు శాంసన్ నేరుగా వెళ్ళి అక్కడ రోహిత్ కాళ్ళకి నమస్కారం చేస్తే అది కాస్త చాలా ఎమోషనల్ అయిపోయాడు రోహిత్ శర్మ. ఇమ్మీడియేట్‌గా తనని పైకి తీసుకొని హగ్ చేసుకుంటే ఇది కాస్త రోహిత్ శర్మ వైఫ్ చూసి ఎమోషనల్ అయిపోయింది. ఇది కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.